ఎప్పుడైనా తరుణం మించిపోలేదు. మీ నిర్ణయం మార్చుకుని యుక్త ప్రయత్నాన్ని విరమించుకోండి. కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రునిగా స్వీకరిస్తాడు. ప్రియంవద, ఒక వీరపత్తిని పలకవలసిన పలుకులా ఇవి. కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నడపడమా? వీరునిలా కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవలసిన తరుణంలో వీరులా సంధి పేరాడటమా? ఈ మూషికుని కంఠంలో ప్రాణముండగా అది ఒక్కనాటికి జరగ. ఈ యుద్ధం తప్పదు. ప్రియంవద, లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి. మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది? జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. స్వామి, అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది. ఈ యుద్ధం వల్ల జననాశనం, లోక సంక్షోభం జరుగుతుంది. ప్రభు, నా మాంగళ్యానికి పరీక్ష పెట్టకండి. మీ పట్టుదల విడిచిపెట్టండి. నా ఆవేదన గ్రహించండి. నా మొర ఆలకించండి. నీ మొరలు ఆలకించడానికి, నీ కన్నీళ్లు తొడవడానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ. నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో. చేతనైతే నీ చిరునవ్వుతో మమ్మల్ని సాగనంపు. అలాగే స్వామి, అలాగే. మీరు ఆదేశించినట్టు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను. ఆ తల్లే అందరినీ రక్షిస్తుంది. నా మాంగళ్యాన్ని తప్పక కాపాడుతుంది. ఆ నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. స్వామి, ఒక్క క్షణం ఆగండి. ప్రియంవద, ఏమీ ఈ చాదత్వం? అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకమెందులకు? ఆరుని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతులెందుకు? శతకోటి మత్తేఫాల శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చే నీ చిరునవ్వు ఎట్లా? నా సంతృప్తి కోసం కాదనకండి ప్రభు. సరి కానీ అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది.